రోజు ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే జియో ఎయిర్టెల్ విఐ రీఛార్జ్లు భారీగా పెరగడంతో చాలామంది బిఎస్ఎన్ఎల్కి కనెక్ట్ అవుతున్నారు. సో మీరు జియో ఫోన్ని బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ చేయాలి అంటే మీరు 10 విషయాలు తెలుసుకోవాలి. అవేంటో పూర్తిగా తెలుసుకోండి. అలాగే చివరిలో బిఎస్ఎన్ఎల్ ప్లాన్స్ గురించి మీకు నేను చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని కనుక వీక్షిస్తే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏంటి అంటే మీరు 10 అంకెల జియో నెంబర్ని 1900కి పోర్ట్ అని ఎస్ఎంఎస్ పంపండి. అప్పుడు మీకు యూపీసీ యూనిక్ పోర్టింగ్ కోడ్ వస్తుంది. ఎస్ఎంఎస్ ద్వారా వచ్చిన యూపీసీ మరియు గడువు తేదీని జాగ్రత్త చేసుకోండి. తర్వాత బిఎస్ఎన్ఎల్ వెబ్సైట్కి కానీ సమీపంలో ఉన్న బిఎస్ఎన్ఎల్ స్టోర్కి కానీ వెళ్ళండి. అలాగే మైగ్రేషన్ ఫారంని పూరించండి. అవసరమైన పత్రాలను అందించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐడి, చిరునామా, అలాగే పాస్పోర్ట్ ఫోటో, తర్వాత ఆధార్ కార్డు. మీరు ఏమైనా తీసుకెళ్తే మీకు మైగ్రేషన్ ఫారం పూరించిన తర్వాత యూపీసీతో పాటు ఫారం మరియు పత్రాలను సమర్పించండి. ఎవరి దగ్గర బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి కానీ లేకపోతే మీరు వెబ్సైట్లో కానీ వీటిని ఫిల్ చేయండి. తర్వాత అవసరమైన రుసుము అంటే ఎంత వాళ్ళు పే చేయమంటున్నారో అంత చెల్లించండి. కొత్త బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకోండి. తర్వాత మీ జియో సిమ్ని కొత్త బిఎస్ఎన్ఎల్ సిమ్తో భర్తీ చేయండి. పోర్టింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి ఉండండి. సాధారణంగా 3 నుండి 7 రోజులు టైం పడుతుంది. పోర్టింగ్ పూర్తయిన తర్వాత మీ జియో నెంబర్ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్తో యాక్టివ్గా ఉంటుంది. గమనిక, మీరు బిఎస్ఎన్ఎల్ వెబ్సైట్ ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా కూడా మీరు మీ నెంబర్ను ఆన్లైన్లోనే పోర్ట్ చేయవచ్చు. పోర్టింగ్ చేయడానికి ముందు మీరు వీటిని కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి. 1 క్రియాశీల జియో కనెక్షన్, అలాగే చెల్లుబాటు అయ్యే యూపీసీ, అవసరమైన పత్రాలు, కొత్త బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు. పోర్టింగ్ చేసిన తర్వాత మీ జియో సేవలు నిలిపివేయబడతాయి. తర్వాత మీ నెంబర్ని బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్తో యాక్టివ్గా ఉంటుంది. ఈ ప్రాసెస్ కనుక మీరు చేసినట్లయితే మీకు జియో నెంబర్ నుండి బిఎస్ఎన్ఎల్కి మారవచ్చు. మీరు ఫస్ట్ చేయాల్సిన పని యూపీసీ నెంబర్ మీరు మీ జియో సిమ్ నుంచి 1900కి పోర్ట్ అని ఎస్ఎంఎస్ చేయండి. అప్పుడు మీకు మిగతా కార్యక్రమాలు చాలా ఈజీగా అయిపోతాయి. అలాగే మనం ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్లు ఎలా ఉన్నాయి అవి చూద్దాం. ఓకేనా? ఇవే బిఎస్ఎన్ఎల్ ప్లాన్స్. 108 రూపాయలు వేసుకుంటే 28 డేస్, 201 రూపాయి వేసుకుంటే 90 డేస్, 699 వేసుకుంటే 150 డేస్, 797 వేసుకుంటే 300 డేస్, 1199 రీఛార్జ్ చేస్తే 336 రోజులు వస్తాయి. 1515 రీఛార్జ్ చేస్తే 365 రోజులు వస్తుంది. ఇవి బిఎస్ఎన్ఎల్ సంబంధించిన ప్లాన్స్ విషయాలు. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి.